నమస్కారాలు. ఎక్కువ చెప్పే మ్యాటర్ ఏం లేదు. గతంలో ఎప్పుడైతే అంశాలు కేంద్ర ప్రభుత్వం పెండింగ్ పెట్టిన అంశాల మీద మాట్లాడాలి. కంపల్సరీ కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి మాట్లాడాలి. అప్పుడు ఒప్పందం చేసుకున్న విభజన చట్టంలో పొందుపరిచిన అంశాల మీద మాట్లాడాలి. బీసీ జనగణన మీద మాట్లాడాలి. ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడాలి. అన్ని అంశాలు కూడా గతంలో కేంద్రంలో మాట్లాడి కేంద్రాన్ని ఒప్పించి మనం తీసుకొస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా కంపల్సరీ ప్రజల పక్షాన ఉండి ప్రజలకు ఏది కావాలో అది కొట్టడవలసిన అవసరం ఉందని మాట్లాడడం జరిగింది. ఆ అంశాల మీదనే కూర్చొని మళ్ళీ తర్వాత కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాము అని చెప్పడం జరిగింది. పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఎవరికి ఖరారు చేయలేదు. కంపల్సరీ అందరు పనిచేసేటోళ్ళే కాబట్టి దాదాపు అందరికి ఇస్తారు అనేది ఆలోచనకి ఉంది. కాకపోతే అందరు కమిట్మెంట్గా చేయాలనేది ఆలోచన. గతంలో అయితే ఏ విధంగా అయితే ఉద్యమకారులు చేసిందో అదే విధంగా ఉద్యమకారులను కూడా అండదండగా ఉండాలి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ ఎంపీలు అందరూ రావడం జరిగింది. ఇది ఎప్పుడు పార్లమెంట్ సెషన్ ముందు సరా మామూలే పార్లమెంట్ పార్టీ మీటింగ్ అవడము. సో దీంట్లో మీరు ఇంత ప్రత్యేకత ఏముంది, మీరు ఇంత వెయిట్ చేస్తున్నారు కాబట్టి పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో రాబోయే ప్రెసిడెన్షియల్ అడ్రస్ మీద తర్వాత ఓట్ ఆన్ రికార్డ్ బడ్జెట్ ఉంటుంది. ఆ రెండు అంశాల మీద తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ గలం బలం దళం బీఆర్ఎస్ పార్టీయే కాబట్టి ఉన్న ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు మంత్రులు ఇక్కడే రాష్ట్ర క్యాబినెట్ ఉన్నారు కాబట్టి అక్కడ తెలంగాణ గలం విప్పి మాట్లాడేది బీఆర్ఎస్ ఎంపీలే కాబట్టి తెలంగాణ రాష్ట్ర సత్ఫలితాల గురించి ఏమేం చేయాలో అవన్నీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ అంశాలకు కన్సర్న్గా మేము మాట్లాడాం. టికెట్ల అంశం ఏమన్నా చర్చకు వచ్చింది? టికెట్ల సంబంధించిన సరే రండి. పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో పార్లమెంట్ సెక్షన్ నుంచే మాట్లాడారు. ఇంకా వేరే అంశాలు రాలేదు. ఆ టాపిక్ నుంచే మాట్లాడతారు. ఏ అంశాలు అన్నది అక్కడ అవసరాల రీత్యా వాళ్ళు ఏమేమి లేవనెత్తుతారో ఏమేమి కావాలో అది ఎప్పటికప్పుడే చూసి మాట్లాడతారు.